హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండమాన్లో ఆంధ్ర అమ్మాయి. ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు కదా, ఏదో పని చేయాలనిపిస్తుంది. నిజమా? చాలామందికి అనిపిస్తుంది ఏదో పని చేయాలి, ఖాళీగా ఉండకూడదని. చాలామందికి అనిపిస్తుంది ఎందుకు పని చేయాలి, ఇంట్లో పనులు చేసుకొని ఫ్రీగా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అలా 2-3 టైప్స్ ఉన్నారు. అందులో మీకేమనిపిస్తుంటుందో కమెంట్ చేసి చెప్పండి. నాకు కూడా కొంచెం ఏదైనా పని చేయాలి, ఇలా ఖాళీగా కాలం గడిచిపోకూడదు, ఇంటి పనులతో పాటు ఏదైనా పని చేయాలి అని నాకు ఎక్కువగా అనిపిస్తుంటుంది. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పారంటే, ఈ ఏజ్లో నెక్స్ట్ నువ్వు ఒక్కదాని ఉన్నావు కదా ఒంటరిగా, అందుకే అలా అనిపిస్తుంది. అలా ఏమో, మేబీ ఇంకో కొంచెం ఏజ్ పెరిగాక ఎలా ఉంటుందో ఏమో. ఇప్పటికైతే నాకు అలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ టైంలో ఇక్కడ క్వార్టర్స్లో ఒక ఫ్రెండ్ చెప్పింది, నార్మల్గా ఇక్కడ ఖాళీగా ఇంట్లో ఉంటారు కదా, ఏ పని చేయరు, ఎలా గడుస్తుంటుంది అంటే, ఏ అవసరమైనా హస్బెండ్కి డబ్బులు అడిగి కొనుక్కోవడము, ఇంతేనా, ఏం చేయరా ఇక్కడ, ఈ రకంగా నేను మాటల్లో అలా వచ్చింది. అప్పుడు తను చెప్పింది, అలా ఏం కాదు, ఇలా సుపారీ చెట్లు ఉన్నాయి కదా, ఈ సుపారీ కాయలు తీసి ఎండబెట్టి అవి కట్ చేసి లోపల సుపారీ గింజలు అమ్మితే కేజీ 250 లేదా 350, ఇలా సీజన్ బట్టి రేటు ఎక్కువ తక్కువ అవుతుంటుంది. అలా సుపారీ అమ్మడం. నెక్స్ట్ పాన్ పత్తి చెట్లు ఉన్నాయి కదా, ఆ పాన్ పత్తి అన్నీ తీసి అమ్మితే కేజీ 500, ఇలా. అంటే మనకి ఎగ్జాక్ట్ కాస్ట్ తెలియదు, బట్ ఆ టైంలో సీజన్ వైజ్ కాస్ట్ ఎంత ఉంటే అంతా అలా అమ్ముతుంటామని తను చెప్పింది. సో ఓకే, మా ఇంటి వెనక కూడా ఉంది చెట్లు. సరే, సరదాగా ట్రై చేద్దాం ఎలా ఏంటి అని, నేర్చుకున్నట్లు ఉంటుందంటే తను నాకు నేర్పిస్తుంది. మీరు ఈ వీడియోలో చూడండి నేను ఎలా నేర్చుకున్నాను ఏంటి అనేది. फर्स्ट टाइम है, मतलब जिस साइड अंदर है उस साइड मारना। ये देखो, ये है ना पीछे साइड। हाँ, पीछे नहीं सकेंगे तो हाँ, जो हमारा ये घुमा के नहीं मारना, घुमा के मारो, मार मार, जोर जोर से मारो। फर्स्ट टाइम है ना, हमको नहीं आता, लेकिन हाँ आया आया आ गया। ఇదిగో మన ఆంధ్ర పలాసలో కాజు ఎలాగో, ఇక్కడ సుపాడి అక్కడ మేము తీస్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎన్ని వస్తాయో చూద్దాం. బకెట్ నిండు ఉన్నాయి మా దొరికే, చూద్దాం ఎన్ని వస్తాయో. తెలుగులో ఆకు చెక్క ఉంటుంది కదా, అందులో చెక్క అని సుపారీ అంటారు. నాకు తెలియదు. అండమాన్లో సుపారీ అంటుంటే నేను సుపాడి అనుకుంటున్నా, డి కాదు రీ అనమాట. సుపారీ చేసేయగలనని ఫస్ట్ టైం కదా, అది కూడా కత్తితో. నార్మల్గా పిక్కలు కొడతారు కదా, అదైతే కర్ర. ఒకవేళ చెయ్యి మీదకి వచ్చినా సరే చెయ్యి నొప్పి కొడుతుంది. ఇది కత్తి కదా, ఏకంగా కత్తితో కొట్టాలి. కొంచెం చెయ్యి మీదకి వచ్చేస్తే చెయ్యి కట్ అయిపోద్ది కదా, చాలా భయంగా ఉంది నాకు. ట్రై చేస్తున్నాను, చూడండి ఎలా చేస్తున్నాను. ఆవిడ చెప్పారు ఇలా కొంచెం ఇది తీసి సైడ్కి ఇలా పట్టుకోవాలంట, ఇలా పట్టుకొని పైన కొట్టాలి. నాకు రాదురా బాబోయ్. హే, అది రాలేదు, ఆగు. అబ్బా, ఆ మేడం గారు తీస్తారు. మా మేడం గారు, మా చిట్టి తల్లి తీస్తుంది, మా బంగారు తల్లి. నేను కొట్టి చూస్తే పర్లేదా, డబ్బా వేసి. అసలే అది రావట్లేదు, అందులోనూ కత్తితోటి. నాకే భయంగా ఉంది. ఇషిక పక్కన అడుగుతుంటే భయంకి నా స్పీకర్ పెద్దదైపోయింది. నెక్స్ట్ ఏంటంటే చాలా భయం వేస్తుంది అసలు. ఎలా చెయ్యి మీదకి వచ్చేస్తే చెయ్యి కట్ అయిపోద్ది కదా. రెండు చేయడానికి నాకు 2 గంటలు పట్టేటట్లుంది. తను చాలా స్పీడ్గా చేశారు. ఇదిగో ఆవిడ చేసింది ఎంత, నేను చేసిన ఒక 3-4 చేశాను. ఈజీ అనుకున్నాను కానీ కొంచెం కష్టంగానే ఉంది. हाथ मत रखो इशू।
దేనిగా కత్తి కదా, కత్తిది జడ్ కాదురా ఇషు. నువ్వు అక్కడ ఉండు, నేనే ఇస్తాను. చెయ్యి కత్తి కదా, చెయ్యి మీదకి వచ్చేసి మళ్ళీ ప్రాబ్లం. నేను చూసుకునే చేస్తున్నాను. నువ్వు అక్కడ ఉండు. నాకు ఇవన్నీ అలవాటు లేదు ఇషు, ఫస్ట్ టైం. ఆంటీ అయితే చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నారు కదా, చేసి ఉన్నారు ఇలాంటి పనులు, నాకు తెలియదు కదా. నేను మంచిగా కొట్టలేదు, అందుకే కష్టం అవుతుంది. డెఫినెట్ గా మా ఆయన ఈ వీడియో చూస్తే నవ్వుతారు. చాలా కష్టమే, అంటే కష్టం అంటే అలవాటు అయిపోతే ఈజీ. నాకు రాదు, అది వచ్చేస్తుంది, అలా నేర్చుకుంటాను. ఇవి మొత్తం లాస్ట్కి ఇంట్లో ధూపం వేస్తారు కదా, దానికి బాగా యూజ్ అవుతాయి, బాగా కాలుతాయి. కొంచెం ఇలా వేసి వెలిగించి ఇంకా ఇంటి మొత్తం ధూపం తిప్పొచ్చు, అలాంటి దానికి బాగా యూజ్ అవుతాయి. లేదు అవన్నీ టైట్ తింటే అయిపోతాయి. నేను చాలా సింపుల్ అనుకున్నాను ఇష్యూ. ఇప్పుడు నాకు వచ్చింది, ఒక ఐడియా వచ్చింది నాకు వచ్చి ఇప్పుడు ఇష్యూ ఇలా పెట్టేసి పైన గట్టిగా ఇలా కొట్టామనుకో, షాయత్ వచ్చేస్తుంది. ఇదిగో వచ్చింది. అంటే సుపాడీలో ఒక సైడ్ గట్టిగా ఒక సైడ్ కిందకి ఇలా ఉంటుంది. మనం ఇలా పెట్టి ఎటు సైడ్ మెత్తగా ఉందో స్పాంజీగా ఇలా పెట్టి దీనిపైన కొట్టాలి. తక్కువ సౌండ్ వచ్చింది కదా, వెయిట్ ఇష్యూ చూడు రాదు, నేను ఓపెన్ చేసి ఇస్తాను. గావలు పడదురా, నోట్లో పెట్టి రాదు. నువ్వు అక్కడ ఉన్నది ఆల్రెడీ తీయలేదు, అది తీయకుండా తీసేస్తున్నా. నాకు వచ్చిందా ఈజీ. ఇప్పుడు మెయిన్ నాకు కత్తితో చేయడం భయం అనమాట, మళ్ళీ హ్యాండ్ పైకి వచ్చేస్తుందని. ఇలాంటివరకు ఓకే, దెబ్బ తగిలినా సరే కట్ అవ్వదు, మెయిన్ అది. ఇప్పుడు నాకు ఈజీ. కొంచెం ఇక్కడ వేసుకుంటా. నాకైతే మా ఊరు బడ్డీకి వెళ్ళే వాళ్ళము, అదే గుర్తొస్తుంది చూస్తుంటే. ఇలా పెట్టుకున్నా, ఇలా పెట్టుకొని ఇంకా ఒక్కొక్కటి కొట్టడమే. చూసుకోమ్మా, కొన్ని తీయకపోయి ఉంటాయి, కొన్ని తీస్తుంటాయి అంతే. లేదు
చిన్నప్పుడు మేము కూడా అలాగే సరదా పడిపోయి అమ్మలతో బర్త్డేకి వెళ్తే బాగుంటుంది అనిపించేది. కొంచెం పెద్ద అయిన తర్వాత ఎప్పుడైనా స్కూల్ సెలవు అయితే అమ్మమ్మ రండి బర్త్డేకి అని పిలిచింది అనుకో, అమ్మ ఎక్కడ లేని జ్వరం వచ్చేది మాకు. ఇష్టం ఉండదు అప్పుడు, చిన్నప్పుడు అలాగ అనిపిస్తుంది కానీ కొంచెం పెద్ద అయితే ఇష్టం ఉండదు. నాకైతే అన్ని ఇష్టం అదే చిన్నప్పుడు అలాగే ఉంటుంది. కొద్ది పెద్ద కొంచెం పెట్టిన తర్వాత కొంచెం ముస్కిల్కి వస్తుంది. అమ్మా సుపారీ సుపారీ కోసేసి తీయాలి. ఆంటీ వచ్చి షాక్ అయిపోతారు నేను నేర్చేసాను కదా కదా. సేమ్ పమ్మిడికాయ ఎలాగో అలాగే చిన్న చిన్న బుజ్జి బుజ్జి కొబ్బరికాయ బుజ్జి బుజ్జి ఉంటాయి. ఎటు సైడ్ గట్టిగా ఉందో అటు సైడ్ కొట్టినప్పుడు టక్ మన సౌండ్ వస్తుంది కదా, అప్పుడు అది ఇంక ఓపెన్ అవుతుంది. చూడు వస్తుంది ఇష్యూ టక్ అని, అంటే అది లోపలికి పగిలిందని. గట్టిగా ఉన్న సైడ్ కొట్టాలి. చూసావా టక్ టక్ అని వచ్చిందా, అయిపోయింది. చూసావా టక్ టక్ అని వచ్చిందా, అయిపోయింది. వావ్ ఎందుకంటే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండమాన్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఒక బిజినెస్ అన్నమాట, ఇంటి దగ్గర ఉండి పనులు చేసుకోవడానికి. సుపారీ మొక్కలు కొంచెం ప్లేస్లో అయినా సరే పత్తిలాగా, మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, నేను చూపిస్తా ఆ చెట్టు ఎలా ఉంటుందో. అవి ఒక 4-5 చెట్లు ఉంటే చాలు సుపారీ. ఇప్పుడు ఇవి 2 చెట్లు, ఇవి మాకు ఇన్ని దొరికాయి. మేబీ ఎన్ని కేజీలు వస్తుందో చూడాలి, ఫస్ట్ టైం కదా. ఇంకా ఇలా ఇంటి దగ్గర ఉండి అమ్మాయిలు ఏదైనా పని చేసుకుంటే బెటర్ కదా, చిన్న చిన్న అవసరాలకి డబ్బులు యూజ్ అవుతాయి. చిన్న చిన్న పనులు కానీ కాదు, మనం ఎప్పుడు కూడా ఖాళీ ఉండాలనుకోకూడదు. ఏదో ఒక చిన్న పని చేసి టైంపాస్, అంటే వేరే ఆలోచనలు ఏమి టెన్షన్స్ ఏమి లేకుండా ఒక పని మీదకి మన అంటే బ్రెయిన్ పెట్టుకుంటే బెస్ట్. ఇంట్లో పనులు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే ఏదైనా హెల్ప్ అవుతుంది. నా ఫీలింగ్. ఖాళీగా ఉండడం నాకు అసలు ఇష్టం ఉండదు, కానీ బయటికి వెళ్ళి పని చేయడం మా ఆయనకి ఇష్టం ఉండదు. సో అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే దానికోసం. నార్మల్గా అండమాన్ ప్లేస్ కోసం, అలాగే ఇక్కడ వ్యూ మొత్తం చూపిస్తూ, మేము వెళ్ళిన ప్లేసెస్ అవన్నీ చూపిస్తూ. ఇదిగో మొత్తం అయిపోయాక లాస్ట్కి కొంచెం కూడా పీస్ లాంటిది ఏమి ఉండకూడదంట, లేకపోతే కొనేవాళ్ళు సరిగ్గా తీసుకోరు. కొన్ని రీజన్స్ వల్ల తక్కువ మనీ ఇవ్వడం ఇలా చేస్తారు, అవేం ఉండకూడదంట. అందుకే లాస్ట్కి అవి కత్తితో ఆవిడ క్లీన్ చేస్తున్నారు. ఇది ఈ వీడియో. అండమాన్లో సుపారీ బిజినెస్ ఎలా చేస్తుంటారు ఏంటి అనేది. మేమైతే అమ్మడానికి కోసం కాదు, నార్మల్గా అలా తెలుసుకోవడానికి ట్రై చేసాము. తను నాకు నేర్పిస్తానంటే ఇంకా అలా వీడియో తీశాను. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.